హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చాణక్య తెలుగు బ్లాగ్స్. ఈ రోజు అయితే మాత్రం మా ఏరియాలో ఉన్న స్ట్రీట్ షాపింగ్ గురించి మాట్లాడుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. కొన్ని డిఫరెంట్గా కూడా మాట్లాడతాము. సో ఫస్ట్ అయితే మీకు బెంగళూరు అనగానే ఏం గుర్తుకొస్తుందో నాకు కింద కమెంట్ చేయండి. చాలా మందికి స్ట్రీట్ షాపింగే గుర్తుకొస్తూ ఉంటుంది. సో మా ఏరియాలో ఫేమస్ అయిన స్ట్రీట్ మార్కెట్ కూడా ఉందండి. సో అదే ఈ వెజిటేబుల్ మార్కెట్. మా ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఈ మార్కెట్ అయితే ఉంటుంది. చాలా పెద్ద మార్కెట్. మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతుంది. పైగా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతుంది అనమాట. సో కాస్ట్ ఎక్కువ ఉంటుందని కూడా అవసరం లేదు. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అన్నీ కూడా మనకు అవైలబుల్లో ఉంటుంది. పైగా ఫ్రెష్గా ఈ మార్కెట్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అన్నీ దొరుకుతూ ఉంటుంది. పైగా ఈ మార్కెట్ ఎప్పుడు ఉంటుంది అనమాట. అంటే వీక్ 7 days ఉంటే 7 days కూడా ఎప్పుడు ఉంటుంది. కాకపోతే ఈవినింగ్ టైంలో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. మామూలు డే టైంలో అయితే కొన్ని నార్మల్ షాప్స్లోనే దొరుకుతాయి అనమాట వెజిటేబుల్స్ అన్నీ కూడాను. ఈవినింగ్ 5 to 5:30 నుంచి నైట్ అయితే మాత్రం 9-9:30 వరకు అయితే మాత్రం ఈ మార్కెట్ జరుగుతుంది. ఎవ్రీడే ఇలానే గజిబిజిగా ఉంటుంది అనమాట. అసలు కొన్ని రోజులు అయితే మాత్రం ఇంకా పిల్లలకి స్కూల్స్ ఏమీ స్టార్ట్ అవ్వలేదు. కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మా ఏరియాలో అన్ని స్కూల్ ఒకసారిగా స్టార్ట్ అయిపోయినాయి అంటే అసలు ఈవినింగ్ అయిందంటే ఇంకా అసలు ఆ ప్లేస్ కూడా ఉండదు అనమాట. ఇది మెయిన్ రోడ్. యాక్చువల్గా మెయిన్ రోడ్లోనే మార్కెట్ ఇట్లా సైడ్లో అంతా పెట్టేసింటారు. అన్నీ దొరుకుతుంది. పైగా అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట. అంత గజిబిజిగా ఉంటుంది. ఇప్పుడు కూడా రెయిన్ పడేలా ఉంది కాబట్టి చాలా మంది కొనుక్కొని అప్పటికి వెళ్ళిపోయారు. నేను 6-6:30కి అట్లా స్టార్ట్ చేశాను అనమాట వీడియో అనేది. నేను అనుకున్నాను ఫుల్గా వర్షం పడేలా ఉంది, ఇంకా జనాలు కూడా ఉండరు, కొంచెం తీరిగ్గా అయితే చూసి తీసుకోవచ్చు అని అంబ్రెల్లాలంతా కూడా తీసుకోపోయినాం మేము. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ ఏమీ జరగలేదు. జనాలు ఇంకా దారుణంగా ఉన్నారు. వచ్చే వాళ్ళంతా కొట్టుకుంటూ వెళ్తున్నారు అనమాట, చేతులు కాళ్ళు అంతా కూడా. సో ఫోన్ ఎక్కడైనా కింద పడుతుందేమో అని చెప్పి మేమే కొంచెం క్లిప్స్ అనేది తీసాము. సో చాలా అంటే చాలా బాగుంటుంది మార్కెట్ అయితే. ఇక్కడ చూసారు కదా మ్యాంగోస్ కూడా ఉన్నాయి. అండ్ ఆకుకూరలు కూడా ఎప్పటికప్పుడు ఇట్లా ఫ్రెష్గా అయితే బాగా దొరుకుతూ ఉంటుంది. సో మామూలుగా అయితే లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఇట్లా వెజిటేబుల్స్ ఉంటుంది. రైట్ సైడ్ అయితే మాత్రం ఇంకా ఫ్రూట్స్ అవి పెట్టింటారు. ఎందుకో తెలీదు ఈరోజు అంతా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి పెట్టేశారనమాట. సో ఇంక ఈ అపార్ట్మెంట్ మీకు గుర్తుందా? నేనైతే మన ఛానల్లో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ వెళ్ళి అడిగేసి ఇట్లా టూర్ లాగా కూడా చేసి పెట్టాను. సో ఆ వీడియో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇచ్చుంటాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇంక ఇక్కడ రైట్ సైడ్ నుంచే స్ట్రీట్ షాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంక ఇక్కడ చూసారు కదా మెహందీ ఆర్టిస్టులు ఉన్నారు. ఇక్కడ స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి ఉందంట కాస్ట్ అయితే మాత్రం. డిజైన్స్ని బట్టి ఉంటుంది. ఇంక ఇక్కడ చాలా వరకు రోడ్ సైడ్ పెట్టేవి ఏదైనా ఉన్నాయంటే బట్టలే చాలా ఎక్కువ పెడుతూ ఉంటారు. బట్ వర్షాలు పడడం వల్ల బట్టల షాప్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కొన్ని క్లోజ్ చేసేసారు. ఇంక ఇక్కడ బ్యాంగిల్ షాప్ అది కూడా పెట్టినారు. ఇంక ఇక్కడ ఇదైతే మాత్రం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. కలెక్షన్ అయితే ఎంత బాగుంటుందో అసలు. చాలా వరకు నాకు తెలిసినంత వరకు ఎక్కువ ఇట్లా జయనగర్ సైడు లేదంటే చిక్పేట్ సైడు శివాజీ నగర్ సైడు స్ట్రీట్ షాపింగ్ అనేది చాలా బాగుంటుంది. సో అందరూ కూడా నాకు తెలిసి అక్కడ ఎక్కువగా కొంటూ ఉంటారనమాట. సో ఇట్లా మా ఏరియాస్లో కూడా కొన్ని బాగుంటాయి. అన్ని ఏరియాస్లో ఇట్లా వీకెండ్ అయిందంటే మాత్రం స్ట్రీట్ షాపింగ్ కింద అయితే అన్ని షాప్స్ పెట్టేస్తూ ఉంటారు. నాకు ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. డిజైన్స్ అంతా కూడా చాలా మంచిగా ఉంది. బట్ నేను ఎప్పుడు ప్రైజెస్ వెళ్ళి అడగలేదనమాట. ఇది ఒక చాలాసార్లు 1 or 2 times కాదు, చాలాసార్లు విజిట్ చేసి ఉంటాను నేను. బట్ ఎప్పుడు షాప్ లోపలికి వెళ్ళి అయితే మాత్రం అడగలేదు. ఈసారి ఎప్పుడైనా వీలు చూసుకొని వెళ్ళి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నదైతే మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ టాయ్ షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎవ్రీడే ఉండే మెయిన్ షాప్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఇయర్ రింగ్స్, ఇట్లా క్లిప్స్, చైన్స్ ఇవైతే మాత్రం ఎవ్రీడే దొరుకుతాయి అన్నమాట. మనం ఎప్పుడు వెళ్ళినా సరే మనకు కావాల్సినవన్నీ కూడా అప్పటికప్పుడు పిక్ చేసుకొని వచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్న క్లిప్ కాస్ట్ వచ్చి 50 రూపీస్ అంట. సో బార్గింగ్ ఏం లేదు అన్నారు. కొన్ని షాప్స్లో అస్సలు బార్గింగ్ ఉండదు, కొన్ని షాప్స్లో బార్గింగ్ చేయొచ్చు. ఇది నార్మల్ చిన్న బండ్ల మీద ఉండే షాప్స్ అనమాట. సో ఇంకా మెయిన్ రీజన్ ఏమంటే వర్షం పడుతుందని చెప్పి చాలా వరకు 90% షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు. సో నాకైతే మాత్రం కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకుందాము అనిపించింది. సో ఫస్ట్ అయితే మాత్రం ఇయర్ రింగ్స్ చూసాము. చాలా అంటే చాలా కలెక్షన్ ఉంటాయి ఇయర్ రింగ్స్. నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే నేను ఇయర్ రింగ్స్ ఏమైనా కావాలి డ్రెస్సెస్కి శారీస్ మీదకి ఇట్లా ఎప్పుడైనా పిక్స్ అవి తీసుకోవాలి అనుకుంటే ఇట్లా ఒక 2 days ముందు ఇట్లా మెయిన్ రోడ్కి వెళ్ళి అయితే మాత్రం నాకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటూ ఉంటాను. స్టార్టింగ్ వచ్చి 20-30 రూపీస్ నుంచి ఇయర్ రింగ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది అనమాట.
అండ్ ఇంక ఇవన్నీ కూడా బట్టల షాప్స్ అనమాట. బట్టలు కూడా స్టార్టింగ్ అంటే టాప్స్ వచ్చి 200, 150 నుంచి స్టార్ట్ అయ్యే టాప్స్ కూడా ఉంటాయి. మీకు అవన్నీ చూపిద్దాం అనుకున్నా, బట్ ఎందుకో షాప్స్ అన్నీ క్లోజ్, వర్షం పడుతుందని. ఇంక ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చి పిల్లల బట్టలు. ఇవైతే కేజెస్ లెక్కనైతే అమ్ముతూ ఉంటారు. కేజ్ వచ్చి 1250 రూపీస్ అని చెప్పారు మాకు. కానీ ఈ షాప్ అయితే మాత్రం ఇన్ని రోజులు లేదు, జస్ట్ న్యూగా పెట్టినట్టున్నారు, 1 వీక్ అయిందంట. ఎంత బాగున్నాయో అసలు బట్టలు అయితే, క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో మా హస్బెండ్ నేను తీసుకెళ్ళి నింటే తీసుకోండొచ్చు. ఇంక నేను మా కజిన్ వెళ్ళాం కాబట్టి నేను బట్టల షాపింగ్ ఏం చేయలేదు, జస్ట్ అట్లా విజిట్ చేసి వచ్చాను ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. బట్టలు అయితే మాత్రం క్వాలిటీ చాలా బాగుంటాయి. సో బెంగళూరులో చాలా మంది అడుగుతూ ఉంటారు, కేజెస్ లెక్కన ఇట్లా బట్టలు ఇస్తూ ఉంటారంటే కదా, ఎక్కడ ఇస్తూ ఉంటారని. ఇంతకుముందు అయితే జయనగర్లో ఇట్లా చిక్పాట్లో అట్లయితే ఉండేది, ఇప్పుడు ఎక్కడ చూసినా ఉంది. ఇప్పుడు మా ఏరియాలోనే 3-4 షాప్స్ ఉన్నాయన్నమాట కేజీల లెక్కన బట్టలు ఇచ్చేటివి. సో చాలా బాగుంటాయి. ఇట్లా 1000 రూపీస్ కేజీ ఉండే ఉంటాయి, 999 ఉండేది ఉంటుంది, 500 ఉంటాయి, చాలానే ఉంటుంది. సో ఇప్పటికీ నేను ఒక 2 వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసినట్టున్నాను, ఇట్లా కేజీల లెక్కన బట్టలు ఉండేటివి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంక ఇక్కడ చూసారు కదా చెప్పలు, అలాగే బట్టలు. ఇంకా నేను స్టార్టింగ్ చూపించినప్పుడు పవర్ పోయింది రోడ్లో, అసలు లైటింగ్ ఏమీ లేదు, అందుకే నేను అక్కడ ఏం షూట్ చేయలేదు. ఇంకా చెప్పలు కూడా 100 రూపీస్ నుంచే స్టార్ట్ అయినాయి అనమాట. చాలా వరకు కలెక్షన్ ఉంటుంది, బట్ ఓపిక్గా వెతికి తీసుకోవాలి అంతే. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, దారుణంగా కనిపిస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా మ్యాంగోస్ అయితే. ఇంక ఇక్కడైతే మాత్రం ఇవి డెకరేషన్ ఐటమ్స్, వీళ్ళ దగ్గర బార్గింగ్ చేయాలి. వీళ్ళ దగ్గర ఎంత బార్గింగ్ చేస్తే అంత ఓపికగా తగ్గిస్తారనమాట. చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే. మనం చూడడానికి అలా ఉంటుంది, కానీ వన్స్ ఒకసారి షాప్లోకి వెళ్ళాము అంటే ఏమీ కొనుక్కోరాకుండా అసలు బయటికి రాలేమన్నమాట, అంత టెంప్టింగ్ ఉంటాయి అవన్నీ చూడడానికి కూడా. ఇంక ఇవైతే టెడ్డీ బియర్స్, నాకు తెలిసి ఇది 6 ఇయర్స్గా ఉన్నాయన్నమాట ఈ షాప్స్. పక్కనున్న ఫ్లవర్ షాపు, ఇది టెడ్డీ బియర్ షాప్స్, ఇయర్ రింగ్ షాప్స్ కానీ చెప్పల షాప్స్ కానీ 6 ఇయర్స్గా ఉన్నాయి. మేము ఈ ఏరియాలో 6 ఇయర్స్గా ఉంటున్నాము. మేము చూసిన ప్రతిసారి ఆ షాప్స్ అయితే ఎవ్రీడే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ టాప్స్ చూసారు కదా, ఇవైతే 150 నుంచి స్టార్టింగ్ అని చెప్పారు. నాకు ఎందుకు అవంతా బాగాలేదనిపించింది. ఇంక ఇక్కడ చూసారు కదా ఇయర్ రింగ్స్, చైన్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి అని చెప్పారు. ఇంక ఈ స్టోన్ అయితే నాకు కొంచెం బాగా నచ్చింది. సో కాస్ట్ అడిగితే 150 రూపీస్ చెప్పారు, రీజనబుల్ అనిపించింది. బట్ నేనేం కొనుక్కోలేదు, నా దగ్గర ఆల్రెడీ చైన్స్ అవి ఉన్నాయి అని చెప్పి. సో నాకైతే ఇవి బాగా నచ్చాయి. ఇంక ఇక్కడైతే బ్లాంకెట్స్ అవన్నీ కూడా చాలానే ఉన్నాయి. ఇంక ఇవన్నీ తీసుకున్న చోట అయితే నేను అనుకునింది ఫస్ట్ ఏమంటే ఇయర్ రింగ్స్ అట్లా తీసుకుందాము అని చెప్పి అనుకొని వెళ్ళాము. బట్ మీతో కూడా వీడియో షేర్ చేసుకోవాలనిపించి ఈరోజు వీడియో అంతా కూడా ఇలా తీసామన్నమాట. ఇక్కడ జెంట్స్కి కూడా షర్ట్స్, నైట్ ప్యాంట్స్, షార్ట్స్ అవన్నీ కూడా మంచిగా 100-150 రూపీస్ ఆ రేంజ్లోనే కూడా దొరుకుతాయి. బట్ క్వాలిటీ అంటారు, మనం ఆ ప్రైస్ పెడుతున్నాము అంటే 100% క్వాలిటీ ఉండదు, బట్ ఓకే అని చెప్తాను నేనైతే మాత్రం. ఇంక ఇక్కడ ఇయర్ రింగ్స్ అవి చూస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. ఇయర్ రింగ్స్ అయితే పైన కొంచెం పెద్దవి ఉన్నవంతా కూడా ఇట్లా 100 రూపీస్ అలా చెప్పారు. ఇంక ఇవంతా కూడా 50 రూపీస్ అలా చెప్పారనమాట. సో నేను ఈ 2 pairs అయితే కొనుక్కున్నాను. ఫస్ట్లో చూపించిన 1 pair, ఈ 2 pairs మొత్తం 3 pairs కొనుక్కున్నాను. నాకైతే ఆ 3 అయితే బాగా నచ్చింది అది. సో ఫైనల్గా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా పెట్టారనమాట. హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా బాగున్నాయి. నా దగ్గర ఇప్పటికే ఎక్కువ అయిపోయిందని చెప్పి తీసుకోలేదు. స్టార్టింగ్ చిన్న పర్సెస్ 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయిందనమాట. సో ఇంకైతే మాత్రం స్ట్రీట్ షాపింగ్ మొత్తం ఫినిష్ చేసుకొని అయితే ఇంకా రిటర్న్ అయినాము. సో ఫైనల్గా అయితే మాత్రం 2 hours తిరిగి నేను 200 రూపీస్కి షాపింగ్ చేశాను. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నేను. నచ్చిందంటే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు బెంగళూరు అనగానే ఏ ప్లేస్ గుర్తుకొస్తుందో నాకు కింద కమెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ గుర్తుకొచ్చేది మాత్రం ఈ స్ట్రీట్ షాపింగే. నాకు ఇవంతా కూడా చాలా ఇష్టం. కొనడం కంటే ఎక్కువ ఇట్లా విండో షాపింగ్ చేయడమే చాలా ఇష్టం అనమాట, ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉన్నాయి అని చెప్పి. సో నాకు తెలిసిన వాళ్ళకి నేను కొన్ని చెప్తూ ఉంటాను, వాళ్ళకి తెలిసినవన్నీ కూడా నాకు కొన్ని షేర్ చేస్తూ ఉంటారు. నాకు అలా అంటే చాలా ఇష్టం. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే కింద కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.